ఉపదేశంలో చెరువు పొందాలు సమర్పిస్తున్నా. హెబ్రీయులకు 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో హెబ్రీయులకు 12వ అధ్యాయం 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని. కృప అనే ఈ మాట మన ఊరికనే సహజంగా వాడుకుంటుంటాం. కృపను గురించి ఈ కాలంలో దేవుని కృప, దేవుడు కృపామయుడు, మన కృప చేతను రక్షింపబడి ఉన్నాం అని కృప అనే ఈ పదాన్ని మనం బహు విస్తారంగా వాడుకుంటుంటున్నాం. ఈ కృప మనుషులు పొందాలి అని దేవుని యొక్క ఉద్దేశం. అయితే వాస్తవానికి కృప అనే మాటకి అర్థం ఏంటి? కృప అంటే ఏంటి? మాటకు అర్థం తెలియకుండా మనం ఏం పొందుతాం? దేవుడు కృపను గురిస్తున్నాడు అన్నారు. ఇప్పుడు మన సోదరులు మన మధ్య నిలబడి అంటే ఏంటి? ఏమనుగ్రహిస్తున్నారు? అందువల్ల మన మాటలకు సరైన అర్థం తెలియకుండా, వాడే మాటలను గ్రహించకుండా కృప అని మనం ఉపయోగించితే ఒకవేళ పొందకుండానే తప్పిపోతామేమో. అదేమో తెలియలేదనుకో, మన ప్రక్కనే వెళ్ళిపోతుంది. అదేదైనా తెలిసింటే కట్టిక్కని పట్టుకోవచ్చు, కానీ అదేంటో తెలియదా, అది దాటిపోతా ఉంది. దాటిపోయిన తర్వాత దేనికోసం ఎదురుస్తున్నాడో నీకు తెలియలా. వస్తుంది అనుకున్నాడు, ఏమొస్తుంది? ఏదో వస్తుంది. అలాగూ అనేక సార్లు మనం కృప అనే మాటకు అర్థం తెలియకపోతే ఏమి పొందుతామో ఏమి పొందకుండా తప్పిపోతామో తెలియకుండానే పోతుంటుంది. కృప అనే మాటకు అన్మెరిటెడ్ ఫేవర్ అంటారు. అయోగ్యులైన వారు పొందే మేలు, ఈవి, దీవెన అనే భావం వస్తుంటుంది. కానీ వాస్తవానికి కృప యొక్క ఆకారాన్ని మనం ఒకసారి చూడాలి అనుకుంటే లోకాసువార్త 10వ అధ్యాయంలో కృప యొక్క ఆకారం కనిపిస్తుంటుంది. కృపకు ఒక ఆకారం ఉంది, దాన్ని మనం చూడొచ్చు. ఓహో, కృప అంటే ఇలాంటిదా? అవును, అలాంటిదే. ఒకవేళ పొందకుండా తప్పిపోతామేమో అనే ఆలోచన అప్పుడు మనకు కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. లోకాసువార్త 10వ అధ్యాయంలో ఒక సాధకుడు ప్రభువుని యేసును ప్రశ్న అడిగిన, ఆయన శోధించడంలో వచ్చిన ఫలితంగా కృప యొక్క రూపము మనం చూడటానికి అవకాశం లభించింది. ఇరవై 5వ వచనం నుండి, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవనకు వారసునగుటకు నేనేమి చేయమని ఆయనను శోధించుచు అడిగాను. నిజంగా పొందాలనే ఉద్దేశంతో అడగల, శోధించాలనే ఉద్దేశంతో అడిగాడు. ఈ సాధకుని నోట్ల నుండి కృప యొక్క ఆకారము మనకు బయటకు వచ్చేటట్టు ఏర్పాట్లు జరిగాయి. అందుకు ఆయన ధర్మశాస్త్రం అందరం ఏమి రాయబడి ఉన్నది, నువ్వేమి చదువుతున్నావని అతని అడుగగా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలనని, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలనని
రాయబడినదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగే చేయను, అప్పుడు జీవించదులని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. ఓహో, మళ్ళా ప్రశ్న ఆయన మీదకే. అందుకు యేసు ఇట్లా, నేను కృప యొక్క ఆకారము బయటికి రావడానికి ప్రభువును యేసు ఓ ప్రత్యేకమైన ఉపమానం మాట్లాడారు. జాగ్రత్తగా గమనించడానికి వెళ్తా. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణములకు దిగి వెడుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయింది. అప్పుడు అక్కడ యాజకుడు ఆ త్రోవను వెంట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను. అలాగనే లేవీయుడు కూడా ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడిగిన చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెలో ద్రాక్షరసంలో పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకుళ్ళవానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడలా నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. కృప యొక్క ప్రత్యక్షత ఉపమాన రూపంలో కనిపిస్తూ ఉంటాయి. ప్రభువును యేసు నా పొరుగువాడు ఎవడు అనే సాధుకుని ప్రశ్నకు తాను నీతిమంతుడిగా ఉండాలని కనబడటానికి ఆలోచన చేసిన వాని ఈ ప్రశ్నకు జవాబుగా కృప యొక్క రూపును ప్రభువు చిత్రించారు. ఒకడు యెరూషలేము నుండి దిగి యెరికోకు వెళుతున్నాడు. ఎందుకు వెళుతున్నాడో అని అడగొద్దు నన్ను, కానీ జరుగుతున్న కార్యక్రమం అది. ఉన్నతమైన స్థితిలో నుంచి అతడు దిగి కిందకు వస్తా ఉన్నాడు. దిగి వచ్చి అతన్ని మధ్యలో దొంగలు అడ్డుకున్నారు, భయంకరంగా కొట్టారు, బట్టలు సైతం దోచుకున్నారు, ఆఖరికి కొరప్రాణముతో వదిలిపెట్టేశారు. నీ చావు నీవు చావు అన్నట్టు భయంకరంగా కొట్టి పడేసి తమకు దొరికిన తీసుకొని దోచుకుని వెళ్ళిపోయారు. అతని గతి ఏంటి? అతనికి ఈ సంగతి ఈ స్థితి ఇలా జరిగిందని వర్తమానము తన ఇంటి వారికి తెలిసే అవకాశము లేదు. అతడు బ్రతుకుతాడో చస్తాడో తనకే తెలియదు. కొరప్రాణం ఎక్కడో ఉంది. కొరప్రాణం అంటే ఆఖరికి తల దగ్గర నుంచి తోక దగ్గరకు వచ్చిందన్నమాట. పాము తోకాడిస్తుందంటే చావబోతుంది అని అర్థం. ఆ స్థితిలోకి వచ్చేసింది పరిస్థితి. కొరప్రాణంతో ప్రక్కనే మూలుగుతున్నాడు. ఎవరో అతను రక్షించేది, అతని గతేమి, అతని భవిష్యత్ ఏమి, అతని ప్రస్తుతం ఏమి, వాస్తవానికి ఇంకా నిరాశతో కూడిన పరిస్థితి. వాడు ప్రక్కనే విసిరేశారు. వాడు మూలుగుతున్నాడు. నా అనేవాళ్ళు లేరు. వాస్తవానికి ఒక యాజకుడు ఆ త్రావణ వెళ్తున్నాడు. వాస్తవానికి ఏం జరుగుద్దంటే, ఆ యాజకుని యొక్క డ్రెస్సు హాని చేయని మనిషి అని తెలుస్తుంది, దొంగ కాదు అనే సంగతి డ్రెస్ చూడంగానే
యాజకుని యొక్క డ్రెస్ కనుక దేవుని సముఖంలో మనుషుల పక్షంగా అర్పణలు అర్పించేవాడు కనుక హాని చేయని మనిషి అనే ఆలోచన కలిగి ఉండొచ్చు. దొంగలతో కొట్టబడి కొరప్రాణంతో గాయములతో బాధతో వేదంతో ఉండే మనిషి దూరంగా ఉండి వచ్చే యాజకుని చూసేటప్పటికి వాస్తవంగా ఏం జరుగుద్దంటే నిరీక్షణ, ఓహో మన యాజకుడు వస్తున్నాడు, ఏదైనా సహాయం దొరుకుద్ది, పలకరిస్తాడు, పరామర్శిస్తాడు, మేలు జరుగుద్దని నిరీక్షణకు ఆధారమైన ఒక మనిషి వెళ్తున్నాడు ప్రక్కనే. దూరం చూచాడు, మూలుగుతున్నాడు. మూలుగులో నుంచి అతని చెవుల పడి ఒక దగ్గరకు వచ్చి, ఏం బాబు ఏంట్రా నీ సంగతి, పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలాగైపోయింది అని ఏదైనా ఆదరణ దొరుకుద్దేమో అని ఆలోచన చేస్తే అది ఆదరణ దొరికే పరిస్థితులు లేదు. తాను చూచినట్టు ఇతను చూచాడు, చూడనట్టుగా ముఖం తిప్పేసుకున్నాడు. అతను దాటిపోయే వరకు చూడనట్టే కాలం గడిపేశాడు. యాజకుడు సహాయం చేసే యాజకుడు కాదు, వెళ్ళిపోయాడు. పెట్టుకున్న ఆశ నిరాశ అయిపోయింది. నా అనేవాడు ఇంకెవరు లేడు, తానుగా లెగలేడు. దీనమైన పరిస్థితి. ఎంతసేపు అయిందో నిజంగా నాకు తెలియలా. కొంతకాలం అయిన తర్వాత అతని ఆశలు మళ్ళా రేగటం ప్రారంభించాయి. ఈసారి లేవీడు వస్తున్నాడు, పోనీ ఇతనైనా సహాయం చేస్తాడేమో. వాస్తవానికి అదే జరిగింది. మళ్ళా కూడా ఎదురు చూసినట్టు లేవీడు కూడా సహాయం చేయకుండా దాటిపోయాడు. అతని నిరీక్షణ ఏం లేదు. కృప పొందితేనే తప్ప లేకపోతే అతనికి గతి లేదు. యాజకుడు ఏమంటాడంటే, మోషే ధర్మశాస్త్రం అనుకుందాం ప్రస్తుతానికి కొద్దిసేపు. ఏమంటాడంటే, తప్పు చేద్దాం నేను చెప్పాను కదా, తప్పు చేయొద్దు, రేట్ చేయి, ఇలా పోవద్దు, ఇలా వెళ్ళు అన్నాను కదా, చెప్పాను, నా మాట వినలా, నేనేం చేసేది, దాటిపోతా అన్నట్టు. లేవీడు వచ్చాడు, మతవాకం, నాకు నశించిన వారితో పట్టదు, ఏదైనా మంచిగా ఉన్నారంటే వారితో పాటు కలిసి ఉంటా, అది నా పాలసీ అన్నట్టు దాటి వెళ్ళిపోయాడు. దొంగల చేతిలో చిక్కుబడి, భయంకరంగా కొట్టబడి, గాయపరచబడి, దోచబడి, విసిరివేయబడి, ఆఖరికి కొరప్రాణంతో మూలుగుతున్న వాడికి కేవలం ఏం కావాల్సిందంటే కృప. ఒకవేళ సమరయుడు వచ్చాడు, తన దేశీయుడు కాదు, నిరీక్షించడానికి మనిషి సొంతాడు కాదు, డ్రెస్సుని బట్టి తెలిసిపోతాడు యూదుడు. ఇతడు యూదుడు కాదు, సమరయుడు ఆటోమేటిక్గా. కాబట్టి సమరయుడు ఎందుకు సహాయం చేస్తాడు? యూదుడైన నాకు, సమరయుడైన అతని వానికి మా ఇద్దరికుండే సంబంధం ఏముంది? సంబంధాలు ఉన్నవాళ్లే సహాయం చేయకపోతే, సంబంధాలు లేనాయన అతను నాకు సహాయం చేయబోతాడా? అయినా తనకు ఏముంది ఇప్పుడు? కృప. అప్పుడు కృప ప్రవేశించాడు. కృప అంటే ఏంటంటే, అనర్హుడైన వాడికి, సంబంధం లేని వాడికి, అసహాయునికి
అవసరతలో ఉన్నవానికి, వేదంలో బాధలో ఉన్నవానికి, తనకు తానుగా ఏమీ చేసుకోలేని వానికి ఉచితంగా కావాలని చేసే మేలును కృప అంటారు. అది కృప. కాబట్టి ఇప్పుడు సమరయుడు ఆ దొంగల చేతిలో చిక్కుబడిన వానికి చూపించేది కృప. సంబంధం లేదు, అతడు యూదుడు, ఇతడు సమరయుడు, సంబంధం లేవు. కానీ సంబంధం లేనివాడు పని కట్టుకొని తన పని ఆపుకొని ఇతని కాపాడటం బాధ్యతగా ఎంచి తన వాహనం దిగొచ్చి అతని దగ్గరికి వెళ్ళి తన నూనె, తన ద్రాక్షరసం, తన గాయాలు కట్టడానికి నూనె, తనకు త్రాగించడానికి ద్రాక్షరసం, తన ద్రాక్షరసం పోసి అతని గాయాలు బాధలకు ఉపశమనం కలిగించి మళ్ళా తన వాహనం మీద ఎక్కించుకుని బాధ్యత కలిగి పూటకొండ వాని మన ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ అతను పరామర్శించి అక్కడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళా పూటకొండ వాళ్ళు వానికి డబ్బు ఇచ్చి, ఇదిగో ఈ డబ్బు తీసుకుని అతను పరామర్శించు, మళ్ళా వస్తా ఈ ప్రక్కనే, వచ్చినప్పుడు అతనికి నువ్వు చేసిన ఉపకారానికి నేను నీకు తిరిగి ప్రతి ఉపకారం చేస్తాను అని చేసిన కార్యక్రమం ఉందే, దాని పేరు కృప అంటారు. మనము వాస్తవానికి దొంగల చేత చిక్కుబడి బాగా నలుగుబట్టబడి ప్రాణాలు పోతూ ఉన్న కొర ప్రాణాలతో వదిలిపోయిన పరిస్థితిలో విసిరివేయబడిన ఆత్మ సంబంధమైన పరిస్థితుల వంటి వారు మనం. అపవాది వాస్తవానికి ఆ కార్యక్రమం జరిగించాడు. కొట్టి దోచుకుని కొర ప్రాణాలతో వదిలిపెట్టి ఇంకా నీకు అడ్రస్ ఇక లేదు అన్నట్టుగానే విడిచిపెట్టిన పరిస్థితిలో అపవాది వదిలిపెడితే మనకు తెలిసినట్టు మరణ భయం చేత దాస్యమునకు లోపరిస్తే, ఇక నిరీక్షణ లేని పరిస్థితిలో వదిలిపెడితే ధర్మశాస్త్రం వచ్చింది, నేనేం చేస్తాను, సహాయం చేయలేను, నేను చట్టం చెప్పేవాడిని, ఇది మేలు ఇది కీడు అని ఆలోచన చెప్పామని వ్యక్తిని నేను నా ఆలోచన అనుసరించకపోతే, అంగీకరించకపోతే నేను చేయగలిగింది వాస్తవంగా ఇంకేం లేదు, అయిపోయింది నా సంగతి, నేను వెళ్ళిపోతున్నా అని దాటిపోతే, లోకంలోనే మతాన్ని మనుషులు ఆశ్రయించి మత సంబంధంగా ఏదైనా ఉపకారం పొందాలని కోరుకుంటేనే ఏ మతము ఏ భక్తి సహాయం చేయలేని దీనమైన స్థితిలో ఉంటేనే మనుషునికి కృప కావాల్సి వచ్చింది. ఇలాంటి ఒక మనిషి మానవ స్థితిని చూచి మహాదేవుడు కృపను గురించడానికి ఉద్దేశించాడు. 2 తిమోతి 1వ అధ్యాయము, 2 తిమోతి 1వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. మన క్రియలను బట్టి కాక, నువ్వేం చేసిన దాన్ని బట్టి కాదు, నువ్వు మంచివాడివని కాదు, నీ ఉపకారమని కాదు, నీ యోగ్యుడమని కాదు, మన క్రియలను బట్టి కాక అన్నమాట. తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి. అది కథ. దేన్ని బట్టి? నీ చేసిన ఏ మంచి కార్యాన్ని బట్టి కాదు, నీ ఏ మంచి స్థితిని బట్టి కాదు, నీ ఏ యోగ్యతను బట్టి కాదు, అందువలన మన క్రియలను బట్టి కాక అని చెప్పేశాడు. మరి దేన్ని బట్టి? తన స్వకీయమైన సంకల్పమును బట్టి, దేవుడు సొంతగా ఆలోచన చేసిన ఆలోచన బట్టి. ఎప్పుడు చేశాడు ఈ ఆలోచన? అనాది కాలముననే
ఎవరిలో చేశాడు ఈ ఆలోచన? క్రీస్తు యేసునందు. క్రీస్తు యేసును మన రక్షకుని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వల్ల బయలుపరచబడినది అయినా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. అనర్హులైన వానికి కృప. దొంగల చేతిలో చిక్కి భయంకరంగా కొట్టబడి ప్రాణాలు పోయేంత వరకు దాదాపుగా గాయపరచబడి దోచబడి అనాదిగా త్రోసివేయబడి దిక్కులేని వాడిగా దరిద్రుడిగా వదిలిపెట్టబడిన వాడికి కావాలనుకుంటూ తన వాహనం మీద వెళుతుండే ఆ ప్రయాణికుడు ఆగి నీ దగ్గరకు వచ్చాడే. అలాగ చేసేది కృప. అలాంటిది మహాదేవుడు మానవ జాతికి ఉపకారం ఆరోపణ చేయాలని ఆలోచన చేస్తున్నాడు. ఇలాంటి కృపను మీలో ఎవడైనా పొందకుండా తప్పిపోతాడేమో అనేది ఇప్పుడు గోల. పరిస్థితి నీది అలాంటిదే. కానీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సంగతి. దొంగలు తన్నేశారు, సహబాజీ వదిలిపెట్టారు, పడేశారు ప్రక్కన మరో తప్పుల్లో. యాజకుడు లేవీలే మేము సొంత వాళ్ళు ఏం సహాయం చేయాల. కానీ సమరయుడు వచ్చాడు. సమరయుడు వచ్చిన తర్వాత ఈ దొంగ చేత కొట్టబడిన కొరపణాలతో మూలుగుతున్న వారి దగ్గరికి సమరయుడు సొంతగా తానుగానే పని కట్టుకుని దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ దొంగతో కొట్టబడి మూలుగుతాడు కానీ అన్నాడు. ఏమంట? నువ్వు సమరయుడవు అన్నమాట. వద్దొద్దు ఏ మాటలు మాట్లాడింది ప్రభువుని యేసు ప్రత్యేకించి శాస్త్రులు పరిశీలితో ప్రత్యేకమైన శాస్త్రులు ఏం చేసేవాళ్ళు తెలిసిన? దేవుడు తన కుమారుని అనుగ్రహించి మా వారిని రక్షించడానికి గాను వారి మధ్యలోకి తీసుకొస్తే నువ్వద్దు, రే నీవే మన శిష్యుడు, మేము మోసే శిష్యుడు. ఆ యాజకుడు రక్షించడయా, రక్షించకపోయినా నేను యాజకుడు శిష్యుడిని, నేను యూదుడు అంతే, నీవు సమరయుడు. నీకు చెప్పే పాయింట్ మీకు అర్థమైతే వారి దుస్థితి అది. మన దుస్థితి ఏదో నాకు నిజంగా తెలియలా. దేవుని కృపను పొందకుండా ఒకవేళ తప్పిపోనేమో అని. మనకు దేవుని కృప అవసరం. మన పరిస్థితి కృప కొరకు వేచి ఉండే పరిస్థితి. దేవుని కృపను పొందకుండా తప్పిపోయే మనుషులు ఉన్నారు. ఆ జాబితాలో నువ్వు చేరకూడదని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. దేవుని కృపను పొందకుండా తప్పిపోయిన ఒక ధనవంతుడి సంగతి మీకు తెలుసు. కృపను పొందకుండా తప్పిపోయా నేను. చాలా కాలం అయిన తర్వాత జ్ఞాపకం వచ్చింది. తండ్రి అబ్రహామా, కనికరం కావాలి ఇప్పుడు నాకు. నా ఎందుకు కనికరపడి తన వేలు కొనను నీళ్ళలో ముంచి నన్ను ఆడుకొని చల్లార్చడానికి. ఏమైందంటే నేను కృప పొందకుండా తప్పిపోయా. కృప పొందకుండా తప్పిపోయే వారి కేకలు వినిపిస్తున్నాయి ఒక ప్రక్క నుండి. మనుషుడు కృప పొందకుండా తప్పిపోయేదానికి కారణాలు ఉన్నాయి. ఆ మనుషుడు కృప పొందకుండా తప్పిపోవడానికి కారణం ఏమంటే, లోకసువార్త 16వ అధ్యాయంలో కారణాలు మాట్లాడుతున్నాడు. ఒక మనుషుడు కృప పొందకుండా తప్పిపోవటానికి కారణాలేమి? కృప పొందకుండా తప్పిపోయిన మనుషుడు ఒకడు కేకేశాడు. ఎవరతను?
పాతాళంలోని ధనవంతుడు కృప పొందలా, నేను కృప పొందకుండా తప్పిపోయాను అని వేదన పడుతుడు, కేకేస్తున్నాడు. దానికి జవాబు వస్తూ ఉంది. అయినా మనం 24 వచనంలో చదువుతాం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించుతుంది. అది గొడవ. ఒక మనుషుడు కృప పొందకుండా తప్పిపోవటానికి కారణము నీ జీవిత కాలమందు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించుతుంది. అతడు కృప పొందకుండా తప్పిపోయాడు. ఈ జీవిత కాలంలో నీకు ఇష్టం వచ్చినట్టు నీవు సుఖం అనుభవించడానికి ఆలోచన చేస్తే అతని వలె నీవు కూడా కృప పొందకుండా తప్పిపోతావు. అది కథ. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని అంటే మాకు అర్థం కాలేదు అని అడిగితే ఒక ఉదాహరణను కృప పోగొట్టుకున్న పొందని వాడిని జ్ఞాపకం చేసి నిరోగుండై కాకేస్తున్నాడు. కృప పొందని వాడిని తెలియచేస్తున్నాడు. తను అగ్ని జ్వాలల్లో యాతన అనుభవిస్తున్నాడు. ఈ అగ్ని జ్వాలల్లో అనుభవించే యాతన ఎలాంటి యాతన అంటే అది ఒక వేలుకొనని నీటిలో ముంచి ఎంత పడుతుంది? ఓ చుక్కబడినా సరే అది గొప్ప ఉపశమనంగా అనుకుంటాం. కానీ దానికి కూడా నడుచుకోండి, కృప పొందకుండా తప్పిపోయి. ఎందుకని అలా జరిగింది? ఎందుకు జరిగిందంటే నీ జీవిత కాలంలో నీకు ఇష్టం వచ్చినట్టు అది ప్రాముఖ్యమైన సంగతి. నీ జీవిత కాలంలో నీ ఇష్టం నెరవేర్చుకునే ప్రతివాడు కృప పొందకుండా తప్పిపోతాడు. మనుషుడు దేవుని కృప పొందాలి అంటే ఆయనకి ఇష్టడైన జీవించాలి. హెబ్రీయులకు 11వ అధ్యాయంలో కృప పొందిన ఒక మనుషుడు ధనవంతుల్లాగా చనిపోయినా కూడా పాతాళంలో బాధపడని ఒక మనుషుడు కనిపిస్తుంటాడు. ధనవంతుడికి ఇతనికి మధ్య ఒక వ్యత్యాసం ఉంది ప్రత్యేకించి. ఆ ప్రత్యేకించిన వ్యత్యాసము ఈ జీవిత కాలంలో జీవించే పద్ధతి మాత్రమే. హెబ్రీయులకు 11వ అధ్యాయం 5వ వచనంలో తాను కూడా భూమి మీద నుంచి వెళ్లిపోయిన వ్యక్తే. విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉన్నట్టు సాక్ష్యము పొందెను. దేవునికి ఇష్టుడైన వాడు కృప పొందుతాడు. తనకు ఇష్టం వచ్చినట్టు జీవించేవాడు కృప పొందకుండా తప్పిపోతాడు. అది ప్రత్యేకమైన వ్యత్యాసం. కనుక వాస్తవానికి హనోకున్నాడు దేవునితో కూడా నడిచినవాడు. హనోకున్నాడు కృప పొందినవాడు. దేవునితో నడిచి కృప పొంది ఈ మనుషుడు దేవునికి ఇష్టడైనటము అనేది జీవితానికి గమ్యంగా పెట్టుకుని గడుపుతున్నాడు. తను జీవించే కాలం అంతట్లో తను దేవునికి ఇష్టడా కాదా అనే పరీక్షలోనే మనుషుడు తన కార్యకలాపాలు జరిగిస్తుంటాడు, కొనసాగిస్తుంటాడు. కనుక కార్యకలాపాలు పొందాలని కోరుకునే ప్రతి వాడికి అవసరమైనది. నువ్వు దేవుని కృపను పొందాలనుకుంటున్నావా? దానికి ఒక ప్రత్యేకమైన కండిషన్ ఉంది. అది హృదయంతరానికి సంబంధించింది. నీవు దొంగల చేత కొట్టబడి
దోచబడి, గాయపరచబడి, కొరప్రాణంతో విడిచి పొదలో పడవేసి వెళ్ళిపోయిన ఆ మనుషులు లాంటి వాడివి ఆత్మ సంబంధంగా. నీకు కృప కావాలి ఖచ్చితంగా, కానీ కృప పొందటానికి నీకు మనసు కావాలి. కృప పొందే మనసు కావాలి. అను మహాదేవుడు తన కృపను అనుగ్రహించడానికి ఉద్దేశించి ఈ భూమి మీద జీవించే ఈ జీవితకాలము ప్రాముఖ్యమైన దానికి ఎంచి, నా కుమారుడా, కాదు కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టం వచ్చినట్టు సంతోషము అనుభవించదు, సుఖము అనుభవించదు. ఒక్కటేనా మనం ఇప్పుడు నీవు అనుభవించే నీ సుఖం ఈ జీవిత కాలంలో నీకు ఇష్టం వచ్చినట్ట, నీకు ఇష్టం వచ్చినట్టు ఏం చేసినా సరే అది కృప పొందేదానికి అవకాశం ఉండదు. కృప పొందకుండా తప్పిపోయే మనుషుడు తనకిష్టం వచ్చినట్టు బ్రతికే మనుషుడు. కృప పొందే మనుషుడు దేవునికి ఇష్టడై ఉండాలి అని వాంఛించిన మనుషుడు. కనుక దేవునికి ఇష్టడై ఉండాలని కోరిక కలిగిన మనుషున్నాడు. మహోన్నతుడైన దేవుడు అతని పిలిచాడు, రా వెళదాం అన్నాడు. తానే కావాలని కోరుకున్నాడు. అతను తనతో పాటు తీసుకువెళ్ళాలని ఉద్దేశించాడు. మా ఇంటికి వెళ్దారా అన్నట్టు పిలిచాడు. కానీ జీవితకాలంలో తనకిష్టమైనట్టు బ్రతికిన మనుషుడు ఉన్నాడు. తాను కూడా చనిపోయాడు. తను చనిపోయాడు ప్రత్యేకించి. దేవుడు తనతో సహవాసం అనుగ్రహించడం సరిగదా. ఒకవేళ సహవాసం ఈ రోజున కావాలని కోరుకున్నా కృప పొందకుండా తప్పిపోయాడు. అందువల్ల ఒక మనుషుడు జీవితకాలంలో తనకి ఇష్టం చొప్పున ప్రవర్తించితే కృప పొందేదానికి అవకాశం ఉండదు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అని అన్న వెంటనే నువ్వు నెక్స్ట్ ఇమ్మీడియట్ గా చేసుకోవాల్సిన పరీక్ష ఏంటిదంటే, నేను నా ఇష్టం చొప్పుననే బ్రతుకుతున్నానా? మనుషుడు తన ఇష్టం చొప్పున బ్రతికితే కృప పొందడు అని అర్థం. కృప పొందకుండా తప్పిపోతాడు అని అర్థం. కాబట్టి ఇప్పుడు 2 సంగతులు చెప్పాను నేను మీకు. మొదటి సంగతి కృప అంటే ఏంటి అర్థం చెప్పాను. రెండవది కృప పొందకుండా తప్పిపోయే మనుషుల వెరైటీ ఎలా ఉంటుంది మొదటి పాయింట్ చెప్పాను. కృప పొందకుండా తప్పిపోయే మనుషుడు భూమి మీద జీవించే దినాల్లో తన ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. ప్రతి సంగతిని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరిష్టం? నీ ఇష్టం చొప్పున బ్రతికిన రోజున పాపం చేస్తావు. దేవుని ఇష్టం చొప్పున బ్రతికిన రోజున నీతి జరిగిస్తావు. నీ ఇష్టం చొప్పున బ్రతకాలని కోరుకున్న రోజున పాపం చేస్తావు. కాబట్టి దాని నుండి తొలగిపోయావు. దేవుని ఇష్టం కృపకి మార్చుకోవడానికి వస్తేనే కృప అనుభవించడానికి అవకాశం ఉంది. రెండో సంగతి నేను ఇప్పుడు మీకు తెలియచేసేది, కృప పొందాలి అంటే మనుషునికి ప్రత్యక్షమైన దేవుని కృపను చూడగలగాలి. తీతుపత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో సమస్త మనుషులకు రక్షణకరమగు దేవుని కృప ప్రత్యక్షమై అని రాయబడింది. కాబట్టి ప్రత్యక్షమైన దేవుని కృప అది ఎక్కడ ప్రత్యక్షమైందో అది చూడాల్సిన అవసరం ఉంది. దయతోనే మనం ఆలకించండి. అప్పుడు అరణ్యంలో ఇశ్రాయేలు ఘోరమైన పాపం చేశారు. మహాదేవుడు వారి మధ్యలోనికి పాపకరమైన సర్పం కొట్టిందా, ఇక దానికి ఏ విధమైన తిరుగుడు లేదు, మందు లేదు, మంత్రం లేదు, ఏమీ లేదు.
కొట్టిందో చచ్చావు, అంతే, ఫినిష్. అలాంటి ఘోరమైన పరిస్థితి జరుగుతుంది. మనుషులకు ఇళ్ళు లేవు. అరణ్యాలు ఇళ్ళు ఉన్నాయా? డేరాలు మాత్రమే. ఈ డేరాలో నివసించే వారి మధ్యలోనికి పాములు, పాపకరమైన సర్పాలు వస్తే అందులో దేవుడు పంపించే సర్పాలు అయితే కాపాడేది ఎవరు? వాస్తవానికి ఎవరు లేరు. కాబట్టి పాముల యొక్క చర్య విశ్రమిడిగా ఉంది. ఎవరు దొరికితే వాడిని పట్టడం, కొట్టినాడు చావటం అన్నమాట. ఇప్పుడు మనుషులకు ఆలోచన వచ్చిందా, మేము పాపం చేశాం, మాకు కృప కావాలి అని వేడుకున్నారు. కృప కావాలని వేడుకునేటప్పటికీ మోషే దేవునికి ప్రార్థించి మహాదేవునికి ఏర్పాటును బట్టి సర్పాన్ని ఎత్తమన్నాడు. ఒక ఎత్తున సర్పం చెయ్యి, అది ఎత్తైన స్థలంలో పెట్టు. కృప కావాలని కోరుకున్న ప్రతివాడు ప్రత్యక్షమైన కృపను చూడాలి. ఎలాగూ కృప ప్రత్యక్షమైంది? పాము గడిచిన వాడు బ్రతకటానికి ఒక పాము ప్రతిమ ప్రత్యక్షమైంది అని కదా. పాము ప్రతిమ ప్రత్యక్షమైతే పాము కరిచిన వాడు ప్రక్కన వాడు చచ్చినా తాను చావుడు అనే భావన కలిగి ఆ విశ్వాసంతో ప్రత్యక్షమైన కృపను చూడగలిగి ఉండాలి. కాబట్టి దేవుని కృప క్రీస్తు యొక్క కల్వరి శిలువలో ప్రత్యక్షమైంది. కృప పొందకోరిన వాడు క్రీస్తు ప్రభు ప్రత్యక్షమైన కల్వరి శిలువను చూడాల్సిన అవసరం ఉంది. నేడు క్రీస్తు శిలువను చూడకుండా ప్రత్యక్షమైన కృపను అతడు ఆశ్రయించకుండా కృప పొందడానికి అవకాశం ఉండదు. కాబట్టి సమస్త మనుషులకు రక్షణ కర్మకు దేవుని కృప కల్వరిలో ప్రత్యక్షమై ఈ రోజున మనుషులు కల్వరిని ఆశ్రయించాలి, శిలువనాథుని ఆశ్రయించాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. కృప పొందటానికి ప్రత్యేకమైన మార్గం అది. దానికేదో చూడాలంటే మనసులో ఏం ఉండాలో తెలిసిన, నా ప్రక్కన తెచ్చాడు ఇప్పుడే, ఆ తర్వాత పావునాన్ని గడిచింది ఇప్పుడు, కానీ ఇంతవరకే కృప ప్రత్యక్షమైంది. ఆ సర్పాన్ని చూస్తే ఈ సర్పము కాదు పనిచేయదు అని దేవుని కృప ప్రత్యక్షమైంది. అలాంటి ఒక కృప క్రీస్తు యేసు కల్వరిలో ప్రత్యక్షమైన తర్వాత ఎవడైనా కృప పొందాలని ఆలోచించేసేవాడు భూమి అన్నంతటం ఎక్కడెక్కడున్నా సరే కేవలము క్రీస్తు ప్రభు యొక్క కల్వరి వైపు తేరి చూడాల్సిన అవసరం ఉంది. స్వార్థ సందేశంలో ప్రాముఖ్యంగా మీకు తెలిసినట్టుగా 1 కొరింథీ 15వ అధ్యాయము 3-4 వచనాల్లో లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాను, అది కృపా ప్రత్యక్షమైంది. కాబట్టి మన పాపముల నిమిత్తము చనిపోయాను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 1 కొరింథీ 15వ అధ్యాయము 3-4 వచనాలు. లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున లేపబడెను, కృప ప్రత్యక్షమైంది. కాబట్టి కల్వరి దగ్గరికే మనిషి రావాల్సిన అవసరం ఉంది. ప్రత్యక్షమైన దగ్గరికి వచ్చేసావు, నేరుగా దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కృప మాట్లాడటం ప్రారంభించింది, నోరు తెరిచింది కృప. కృప నీ నోరు తెరిచేమంటుందంటే ఏది నిన్ను దొంగ చేతిలోకి ఇచ్చిందో, ఏది నిన్ను దొంగలు కొట్టి కొరపడాలతో వదిలిపెట్టారో, దేనివల్ల గాయపరచబడ్డావో, దేనివల్ల గతి లేని వాడుగా నెట్టివేయబడ్డావో దాన్ని వదులుకోవాలి అని చెప్తాంది. అంటే ఏంటి? భక్తిహీనత ఇదంతటి కారణం అని చెప్పింది. నీవు కృప పొందకుండా తప్పి మొదటి కారణం పోవడానికి, దేవుని కృప పొందకపోవడానికి కారణము నీ భక్తిహీనత. నువ్వు భక్తిహీనుడు, అది సమస్య. ఈ భక్తిహీనత యొక్క ప్రత్యక్షతే నీకు ఇహలోక సంబంధమైన దురాశ ఎక్కువ. ఇది భక్తిహీనత యొక్క ప్రత్యక్షత. అది ఇది కృప లేకుండా నిన్ను చేసింది.
కాబట్టి నోరు తెరిచి మాట్లాడుతుంది ఏమంటే, నీ భక్తిహీనతను విసర్జించాలి, ఇహలోక సంబంధమైన దురాశను కూడా విసర్జించాలి. ఈ రెండు విసర్జించాలి నాయన అని మొట్టమొదటిగా విసర్జించాల్సిన సంగతిని గురించి తెలియజేస్తుంది. భక్తిహీనతను మానుకోవాలి. భక్తిహీనతను మానుకోవాలంటే ఏం చేయాలి? మనుషుడు ఏం చేయాలి? భక్తిని అలవర్చుకోవాలి. భక్తి అలవర్చుకోకుండా భక్తిహీనత వెళ్ళిపోదు దానంతట అది. మనుషుడు భక్తులు అయ్యడానికి మనుషుడు ప్రయత్నం చేయాలి. దేవుని కృప ఆవరించడానికి దగ్గరకు వచ్చి నీ ఉన్న స్థితి కృప పొందడానికి వీలు లేని స్థితి కనుక భక్తిహీనతను ఏదో సంబంధమైన దురాశను విసర్జించు. శుభప్రదమైన నిరీక్షణ ఒకటి ఉంది. ఆ నిరీక్షణ దేవుని సమూహంలో మనుషుడు క్రీస్తు యేసుతో పాటు ఘనపరచబడే నిరీక్షణ. ఆ దినం కొరకు నీవు నిజంగానే ఆలోచన కలిగి ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, నీకు ఆరోగ్యమైన బుద్ధి కావాలి. అనేకసార్లు నేను మీకు ఈ సంగతి చెప్తా ఉన్నా. దేహానికి రోగం వస్తే వెంటనే గ్రహించిన తర్వాత దాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నాలు భయంకరంగా చేసిన తర్వాత ఆ దేహాన్ని అలాగే ఆరోగ్యంగా ఉంచుకోవాలని నిరంతరము కృషి చేస్తూ ఉన్నాడు. రోగం వచ్చే సంగతి అర్థమైంది, పోగొట్టుకునే సంగతి తెలిసిపోయింది. దాన్ని ఆరోగ్యాన్ని అలా నిలబెట్టుకోవాలనే నిరంతరము కృషి జరుగుతూ ఉంది. కానీ బుద్ధికి జబ్బు వచ్చింది, పోగొట్టుకునే ఆలోచన వచ్చిందా? నాకింతవరకు ఎవరు కూడా నా బుద్ధికి రోగం వచ్చింది కొంచెం ప్రార్థన చేయండి అని అడగల. నాకు జబ్బు వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, నాకు అది వచ్చింది ఇది వచ్చింది ఏదైనా ప్రార్థన చేయండి అని అడిగిన నేను విన్నాను. కానీ నా బుద్ధికి రోగం వచ్చిందని చెప్పిన ఎవరు నేను వినలా. మరి మీకైనా గుర్తింపు వచ్చిందా? ఎప్పుడైనా నీ బుద్ధికి రోగం వచ్చినట్టు గుర్తింపు వచ్చిందా? కృప పొందకుండా తప్పిపోయేదానికి భయంకరమైన కారణము బుద్ధికి రోగం రావటమే. ఒక మనిషిని బుద్ధికి రోగం వచ్చిందంటే అది కృప పొందకుండా తప్పించేయడానికి అవకాశం ఉంది. అందువల్ల మహాదేవుడు కోరుకున్న కోరిక, నీ బుద్ధిలో ఉండే రోగం పోవాలా, నీకు స్వస్థ బుద్ధి కావాలా. స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యమైన బుద్ధి. నీవు ఎప్పుడైనా కొంచెంసేపు కూర్చుండి, నాకు ఒక ఆయన తెలుసు, పేరు చెప్తే బాగోదు, మా బంధువులు ఒక ఆయన ఎంత అనుమానస్తుడంటే, ఆయనకి జ్వరం వచ్చిందంటే నా చేయి తీసుకుని అంటాడు. ఆయన చేయగలదు అంటే ఏంటి? ఆ నోట్లో నుంచి తగిలే గాలి వేడిగా ఉందా లేదా నేను చూడాలన్నమాట అంటాడన్నమాట. నాకు జ్వరం వచ్చింది చూడు అంటాడు. ఆయనకు ఓ రోజు జ్వరం వచ్చింది, టెంపరేచర్ పెట్టుకుని చూశాడు. ఎంత ఉంటాయి నార్మల్గా? నేను నన్ను చెప్పారు టెంపరేచర్ ఎంత ఉండాలి? ఎంత? 100 జబ్బేసి చచ్చిపోతాడు ఆయన. 2 పాయింట్లు ఎక్కువ ఉన్నదంట. 6 ఉండాలి, 8 ఉంది పాయింట్. అయితే ఉన్నమాట జ్వరం అన్నాడంతే. నీ బుద్ధికి అలాంటి రోగం ఉన్న సంగతి ఎప్పుడైనా ఆలోచన చేసావా? బుద్ధికి భయంకరమైన రోగం ఉంటుంది ఆయనకి. అబ్బో భయంకరమైన రోగిస్తాడు అన్నమాట. దాని గురించి ఆలోచనే చేయడు. వాస్తవానికి చిన్న ఏదో ఉందంట ఎక్కడో అడుగున, అది నా చెయ్యి ఫంటే కానీ నా చేతి ఇది తగలాల ఆయన జ్వరం. అలాంటి మనిషి బుద్ధి ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తాడా? ఆలోచించాడు. నేను ఏం చెప్తున్నానంటే ఒక మాట విశేషమైన సంగతి, బుద్ధి యొక్క రోగాన్ని గురించి మనుషుడు ఆలోచించేస్తే తప్ప, లేకపోతే కృప పొందకుండా తప్పిపోతుంటాడు. కృప పొందటానికి తప్పిపోయే మనుషుడు తన బుద్ధికుండే రోగాన్ని ఆలోచన చేయని మనుషుడు అని అర్థం. ఇంతకు చెప్పవచ్చే సమాచారాన్ని. నీ బుద్ధికి రోగం ఉంటుంది, కూర్చొని ఆలోచన చేసేటప్పుడు ఈ ఆలోచన దేవుని దృష్టికి మంచిదేనా? ప్రభువైన యేసు వారి ఆలోచనలు ఎరిగి అన్నట్టు. ఆలోచనలు ఎరిగినట్టు వాడికి అర్థం ఏమైంది? రోగపు ఆలోచన అది అన్నమాట దాని అర్థం.
నువ్వు రోగిష్టి అన్నాడు అంతే. అందువల్ల మనుషుడు దేవుని కృపను పొందాలి అనే ఆలోచన కలిగిన వాడు తన బుద్ధిని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఈ బుద్ధి రోగమైన బుద్ధో ఆరోగ్యమైన బుద్ధో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రోగిష్టి అయిన బుద్ధి కలిగిన ప్రతివాడు దేవుని కృపను పొందకుండా తప్పిపోయే అవకాశం ఉంటుంది. కృప ప్రత్యక్షమైంది, సంగతి చెప్పేసింది, నాయనా నువ్వు భక్తిహీనుడుగా ఉండకు, ఏ లోక సంబంధం దురాశను కృప ప్రత్యక్షమైంది, సంగతి చెప్పేసింది, నాయనా నువ్వు భక్తిహీనుడుగా ఉండకు, ఏ లోక సంబంధం దురాశను ఆశించకూడదు, ఆరోగ్యమైన బుద్ధి పెట్టుకో, భక్తి కలిగి ఉండు, నీతిగా బ్రతుకు అంతే. కృప బోధించింది, బోధించిన కృప నేను లక్ష్య పెట్టలా. కృప పొందుతానా? నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు. కృప ఫలానా పని చేయమని చెప్పింది, చేయాలా చేయాలి. చేయకుండా కృప పొందానా? ఖచ్చితంగా పొందేసాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి కృప పొందాలంటే కృప యొక్క బోధను మనుషుడు లక్ష్య పెట్టాల్సిన అవసరం ఉంది. కృప బోధలో ప్రాముఖ్యమైన సంగతి నీ బుద్ధి ప్రాముఖ్యంగా అవసరం. అది ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడు ఎంతసేపు ఆరోగ్యం లేని బుద్ధులు ఎట్టుంటాయో ఒకసారి చెప్తాను. ఆ గ్రంథంలో మీకు తెలుసుంటే సుమారుగా కృప పొందకుండా తప్పిపోయిన వారు బుద్ధిలో రోగిష్ఠులు. ఆదికాండము 6వ అధ్యాయంలో 5వ వచనం, నల్ల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు. ఎక్కడది? బయట కార్యమా? కార్యాన్ని గురించి మాట్లాడాల, బుద్ధుని గురించి మాట్లాడాడు. వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదంటే అర్థం ఏంటన్నమాట, రోగిష్టి అయినా బుద్ధి గల్లవాళ్ళు అని అర్థం. ఇంకా అంతకంటే బుద్ధిలో రోగులు. అదే సందర్భంలో నోవహును గురించి దేవుడు మాట్లాడినప్పుడు 8వ వచనం, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. అది కృప పొందటానికి కాదు. కాబట్టి కృప పొందేది బుద్ధిని బట్టి, కృప పొందకుండా తప్పిపోయేది బుద్ధిలో ఉండే రోగాన్ని బట్టి. కాబట్టి బుద్ధిలో రోగం ఏం చేసిందంటే వారి హృదయంలోని తలంపు యొక్క ఊహాంతి హృదయంలోనే తలంపులో ఒక్క ఊహ వస్తుంది అన్నమాట. ఊహ నుంచి ఆహా అంటాడన్నమాట. ఆహా అనేటప్పటికీ చెడిపోయిన బుద్ధిలో నుంచి చెడిపోయిన ఆలోచన వస్తుంది. కృప పొందకుండా పోతుంటాడు. నోవహు నీవొక్కడివే ఈ తరములో ఉన్న ఎదుట కృప పొందిన వాడివే. పక్కన అందరూ ఏమయ్యారు? బుద్ధిలో చెడిపోయారు, అందుకని కృప పొందకుండా పోయారు. కనుక ఒక మనుషుడు బుద్ధిలో చెడిపోయిన వాడైతే కృప పొందని వాడై ఉంటాడు అని చెప్పాను. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అంటే ఇప్పుడు ప్రత్యేకించి 2 సంగతులు మాట్లాడుకున్నాం. మొదటిది, నీకు ఇష్టము చొప్పున ప్రవర్తించితే కృప పొందకుండా తప్పిపోతావు. రెండవది, నీ బుద్ధి ఆరోగ్యంగా ఉండకపోతే ఆ బుద్ధిలో నుంచి హృదయంలోని తలంపు యొక్క ఊహ అంతా కేవలం ఎల్లప్పుడు చెడ్డది. ఎందుకంటే అది రోగిష్టి బుద్ధిలో నుంచి రోగం బయటకు వచ్చింది అన్నమాట. విశేషమైన సంగతులు మనం ఆలోచన చేస్తున్నాం. మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. దేవుని కృపను ఒకవేళ ఎవడైనా పొందకుండా తప్పిపోవునేమో అని. కృప పొందకుండా తప్పిపోయే మనుషులు ఇంకా కొంతమంది మొండి వాళ్ళు ఉంటారు. కృప పొందకుండా తప్పిపోయే మొండితనం.
కొంతమందికి మొండితనం ఉంటుంది. ఈ మొండి వాళ్ళు ఎంత చెప్పినా తమ మార్గం ఏంటో తమ ఆలోచన ఏమో తన ఆలోచనకి అంతే. ఈయన మార్చుకోనంటే మార్చుకోను అన్నమాట. నా ఇష్టమే, నా మార్గంలోనే వెళ్ళిపోతాను అన్నట్టు. మనుషులు మూర్ఖంగా మొండితనంగా చూపించేవాళ్ళు దేవుని కృప పొందేదానికి అవకాశం ఉండదు. మహాదేవుని యొక్క కృప బతిమాలే వరకు కిందకి దిగజారింది. 2 తిమోతి కొరింథీ పత్రికలో 2 కొరింథీ 5వ అధ్యాయము కృప ప్రత్యక్షమై బతిమాల కాడకు వచ్చేసింది అన్నమాట. 18వ వచనం నుండి సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొంచు అనేది కృప అన్నమాట. దేవుడు క్రీస్తు ద్వారా మనుషులను సమాధానపరచుకోవటం అనేది కృప. ఆ సమాధానపరచు పరిచర్యను నాకు అనుగ్రహించను. కృప 2వ స్టెప్ మాట్లాడుతుంది. అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మాపక. నువ్వు ఒంటరికి ఇంటికి వెళ్ళావు, ఈ దారిలో ఒంటరికి వెళ్ళొచ్చునా, అంతిగా తండ్రి నిన్ను అంటే అర్థం ఏంటి? అసలే తనులు తిని కొరపనాలతో ఉండి మూలుగుతున్న వాడికి ఎందుకు ఒంటరిగా వచ్చావనే ఆ లాజిక్ మాట్లాడితే సహాయం చేసుద్దా? ఎందుకు ఒంటరికి వెళ్ళావు, అంతిగా దెబ్బలు తిన్నావు, తోడెవరని పెట్టుకు రాకూడదు అన్నాడు అనుకో. అర్థం లేని మాట అది. నాయన నాకు పరిష్కారం కావాలి, నా సమస్య అక్కర్లా, నా సమస్య నాకు అర్థమైపోయింది, నేను ఎందుకు తన్నులు తిన్నానో నాకు తెలిసిపోయింది. బాగా తన్నారు, కొరప్రాణాలు మాత్రమే మిగిలిపోయినాయి. ఊపిరి ఉంటుందో పోతుందో అనే పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు సిద్ధాంతాలు మాట్లాడితే జరిగే సంగతి ఏం లేదు. నేను ఎందుకు ఒంటరికి వెళ్ళాను, ఎందుకు తోడు తీసుకెళ్ళలేదు, లేకపోతే ఈ టైంలో ఇంట్లో వెళ్ళేది, అవన్నీ మానేవి. నాకు కావాల్సింది ఏమంటే పరిష్కారం. ఆ పరిష్కారానికి దేవుడు తానే దిగి వచ్చి బతిమాల కాడికి వచ్చేసాడు. నీ పాపాలు నీ మీద మోపను అన్నాడు. అంతే మొదటి సంగతి. నువ్వెందుకు వచ్చావు నేను అడగబట్లా, ఎందుకు దెబ్బలు తిన్నావు అని అడగబట్లా, ఈ సమయంలో ఎందుకు ప్రయాణం చేసినా అడగబట్లా, నా సమస్య నీ సమస్య నేను ఏది ఎత్తబోతున్నా, నీ సమస్యతో నీ నేరంతో నేను సంబంధం లేకుండానే మార్చుకొని వస్తావా, ఇష్టపడతావా, నా గాడి మీద ఎక్కించుకుంటా వస్తావా, నా ద్రాక్షరసం పోస్తా తాగుతావా, నా నూనె నీ వంటి మీద వేస్తా ఒప్పుకుంటావా? దానికి ఇష్టం కావాలి మనుషునికి. నీవు సమరయుడవు, నీ నూనె నాకు తగలకూడదు, నీ ద్రాక్షరసం నా నోట్లో పోయకూడదు, నీ వాహనం మీద నేను ఎక్కకూడదు అన్నాడు అనుకో, శాస్త్రులు పరిశీలి అన్నట్టే అన్నమాట. నాకు అవసరం లేదు, నీవే సమరయుడు అని శాస్త్రులు ప్రత్యేకించి పరిచయాలు క్రీస్తు యేసు నెట్టు వేసినట్టు అనేక సార్లు మనం ఏం చేస్తుంటామంటే మన స్థితిలోంచి రావడానికి ఇష్టపడకుండా దేవుడు సమాధానపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. సమాధానపరచుకోవడానికి ఇష్టపడితే రెండో పార్టీ కూడా సమాధానపడడానికి ఇష్టపడాల. సమాధానం అనేది 2 పార్టీల మధ్యలో జరిగే కార్యక్రమం, 2 వ్యక్తుల మధ్యలో జరిగే సంగతి. ఒక అతను దగ్గరికి వచ్చి చెయ్యి ఇలాగిచ్చాడు, రెండో ఆయన చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. సమాధానం కుదురుతుందా? కుదరదు. అక్కడ జరిగే సంగతి. మనం భౌతికమైన చెయ్యి అయితే ఈ చెయ్యి ఆ చెయ్యి ఇటు సులభమైన సంగతి. ఈ చేతులు బుద్ధి ఇచ్చే చెయ్యి. ఆ పరిశుద్ధ దేవునితో సహవాసం చేయటానికి పరిశుద్ధమైన జీవితమే జీవిస్తాను అనే ఆ మార్పు కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి కృప పొందటానికి మహాదేవుడు ఏర్పాటు కోరుకుండే 3వ ప్రత్యేకమైన సంగతి ఏమంటే నువ్వు మార్చుకోవాలి, నువ్వు మారు మనసు పొందాలి. కాబట్టి కృప పొందదు కోరిన వాడు మారు మనసు పొందాలి అని మహాదేవుడు ఉద్దేశిస్తున్నాడు. మారు మనసు అంటే నువ్వు నాకు చెప్పక్కర్లా, నేను ఆ రోజున బాప్తిసం పొందినప్పుడు మారు మనసు పొందే కదా పొందింది అనక్క, అది కాదు నేను మాట్లాడుతుంది.
దేవునితో సహవాస బాంధవ్యము అనుదినము జీవించడానికి గాను నీ వదులుకోవాల్సిన కొన్ని ప్రత్యేకమైన సంగతులు ఉంటాయి. అవి వదులుకోకుండా సహవాస బాంధవ్యం కలిగేదానికి అవకాశం ఉంటుంది. కోరికలు కదా అవి, కోరికలకు అనుకూలమైన జీవిత విధానం కూడా చాలా ప్రాముఖ్యంగా కావాల్సిన అవసరం ఉంటుంది. ఒక మనుషుడు కృప పొందటానికి కోరిక నాకు కృప కావాలని అడిగితే వచ్చేది కాదు. ఆ కృపకు అనుకూలంగా జీవితాన్ని మలుచుకుంటేనే అనుగ్రహించబడేది. నేను మీకు తెలియజేసినట్టుగానే ఒక ధనవంతుడైన యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి క్రీస్తు ప్రభు ఎదుట మోకరించి అడిగిందేమి? నేను నిత్యజీవం పొందాలా? మంచి కోరిక. నువ్వు పొందాలంటే నీవు ఒక పని చేయాలి. ఏం చేయాలి? నీ సమస్య ఏదో అది నేను చెప్తా. నీ సమస్య పరిష్కారము నీ అంతరంగంలోంచి హృదయపూర్వకంగా జరగాల్సిన అవసరం అది. నాకేం కొదవా? నీకు ఒకటే కొదవ నాయనా, అన్ని బాగానే ఉన్నాయి. ఏం కొదవ అంటాను? నీ ఆస్తి నీకు నీ నిత్య జీవానికి మధ్యలో అడ్డంగా నిలబడింది. ఎవరు? నిత్య జీవం కావాలి, వాస్తవమే. ఆ కుర్రాడు మంచివాడే, వాస్తవం. కావాలని కోరుకుంటున్నాడు. మధ్యలో ఏం అడ్డం పెట్టాడంటే తన ఆస్తిని అడ్డం పెట్టాడు. నువ్వేం అడ్డం పెట్టావో నాకు తెలియదు. మొత్తానికి నువ్వు అడ్డం పెట్టింది ఏమి లేదా? నీకు నీ దేవునికి మధ్యలో, నీ నిత్య జీవనం అనిపించడానికి మధ్యలో, కృప పొందడానికి మధ్యలో నీవు అడ్డం పెట్టింది ఏది లేదా? నీవు అడ్డం పెట్టింది ఏది లేకపోతే ఉత్తమమైన సంగతే. కానీ కృపకు నిత్య జీవానికి నీకు మధ్యలో నిలిచింది అతని ఆస్తి. నీ మధ్యలో నిలిచింది ఏంటి? అది నీ పగ కావచ్చు, నీ అసూయ కావచ్చు, నీ ద్వేషం కావచ్చు, లేకపోతే నీ అవినీతి కావచ్చు. ఏదో ఒకటి మధ్యలో అడ్డొచ్చి కృప పొందకుండా మనిషిని దూరం చేసే అపాయకరమైన పరిస్థితి. వచ్చాడు పాపం మంచి కోరికతో, మోకరించి వినయంతో అడిగాడు, నిత్య జీవానికి పొందాలి, నేనేం చేయాలని. ఆజ్ఞను అనుసరించమని క్రీస్తు ప్రభు చెప్పాడు. చిన్నప్పటి నుంచే చేస్తున్నానయ్యా ఈ సంగతులు అన్నాడు. మరి నాకేంటి లోపం? లోపం తెలుసుకోవడానికి కూడా ఆలోచన కలిగి ఉన్నాడు. లోపం చెప్పిన తర్వాత దిద్దుకొనివాడు అది మారు మనసు పొందటం అండి నేను చెప్పే సంగతి. నీ లోపము గ్రహించిన తర్వాత దిద్దుబాటుకు ఇష్టపడని వాడు కృప పొందనివాడు అన్నమాట. కాబట్టి మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని, దేవుని కృపను పొందకుండా వెళ్ళిపోయే భయంకరమైన అపాయం అవుతుంది. అదేమంటే సంగతి అంతా విన్న తర్వాత, ఎక్కడ దిద్దుబాటు అవసరమో తెలుసుకున్న తర్వాత లేచిపోతావు చూసావు. దిద్దుబాటు లేకుండా లేచిపోతావు చూసావు. కృప పొందకుండా మీలో ఎవడు తప్పిపోనేమంటాను, అదిగో తప్పిపోయిన మనిషి కనపడతా ఉన్నాడు. మీకు తెలిసి సంగతులు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, లూకా సువార్త 18వ అధ్యాయంలో, మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఈ యవనస్తుని గురించి సంగతులు తెలియజేయబడ్డాయి. ముగ్గురు సువార్తికులు, సువార్త రచయితలు ఈ ప్రత్యేకమైన వ్యక్తిని గురించి మాట్లాడారు. మత్తయి 19, మార్కు 10, లూకా 18. ముగ్గురు ప్రత్యేకించి అతని గురించి రాశారు. రాసిన దాంట్లో ప్రాముఖ్యమైన సంగతి మీరు గుర్తించాల్సింది ఏమంటే, ఆ మనుషుడు కృప పొందకుండా తప్పిపోయాడు అనే సందేశమే వాస్తవానికి. ఆ మనుషుడు కృప పొందకుండా తప్పిపోయాడు. ఎలాంటి వాడు కృప పొందకుండా తప్పిపోయాడు? ఒకసారి చూడండి, ఎలాంటి వాడు కృప పొందకుండా తప్పిపోయాడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని. ఎలాంటి వాడైనా కృప పొందకుండా తప్పిపోయే అవకాశం ఉంది, దిద్దుబాటు ఇష్టపడకపోతే. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి
బోధకుడా నిత్య జీవనం పొందుటకు అతడు ఏ ఆజ్ఞలోనే ఆయన అడుగగా నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానించము, నిన్న వారిని పొరుగు అని ప్రేమింపవలను అన్నవి అని చెప్పాను. అందుక యవనుడు ఇవన్నీ అనుసరించునే అన్నా. ఇక్కడ నాకు కొదువ ఏమని ఆయన్ను అడిగాను. అందుకేసు నీ పరిపూర్ణ బిడ్డకు కోరినీళ్ళ నీవు పోయి నీ ఆస్తి నమ్మి బీదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి కలవాడు కనుక ఏమడిగాడు అతను? అడిగింది ఒకటే, నాకేం కొదవా అని అడిగాడు. కొదవ ఏంటో చెప్పమని అడిగింది నువ్వే కదా, కొదవైంది ఏమిటో అని చెప్పేశాడు. కొదువైంది ఏదో చెప్పిన తర్వాత నువ్వేం చేయాలి? ఇప్పుడు మారు మనసు పొందాలన్నా, జీవితాన్ని దిద్దుకోమన్నా, కొదవను గురించి అడిగాడు, కొదవను గురించి తెలుసుకున్నాడు. కానీ కొదవను గురించి తెలుసుకున్న తర్వాత దాన్ని దిద్దుకోవటానికి మనుషుడు మనసు పెట్టడానికి ఇష్టపడలా, కృప పొందుతాడా? వెళ్ళిపోయాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో ఈ సంగతి స్టార్ట్గా ఉంటుంది. 10వ అధ్యాయము 20వ వచనంలో, అందుకు అతడు బోధకుడా బాల్యము నుండి, ఇప్పుడు ఎప్పటి నుంచి, ఓహో ఇవన్నీ అనుసరించుచునేటిని అని చెప్పాను. యేసు అతను చూచి అతను ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏమిటి కొదువా? నీవు కొదువుగా ఉన్నదాన్ని దిద్దుకోవటము మారు మనసు, అది మారు మనసు అంటే. కాబట్టి కొదువుగా ఉన్నదాన్ని దిద్దుకోవడానికి ఇష్టపడకుండా మనుషుడు దేవుని కృపను పొందేదానికి అవకాశం ఉండదు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని. ఎవరు తప్పిపోతారు? మొదటిగా మనం చూచినట్టుగా తన ఇష్టానుసారంగా బ్రతికేవాడు, దేవుని చిత్తమును లక్ష్య పెట్టినవాడు కృపను పొందకుండా తప్పిపోతాడు. కృప పొందకుండా ఎవరు తప్పిపోతారు? ఎవరు తప్పిపోతారంటే బుద్ధిలో రోగముండి దాన్ని గ్రహించి రోగాన్ని పోగొట్టుకోవడానికి ఆలోచించేయని వాడు కృపను పొందకుండా తప్పిపోతాడు. మూడవది, కృపను పొందకుండా ఎవరు తప్పిపోతారంటే మంచి ఆలోచనలే కలిగి, మంచి ఆలోచనలే, నిత్య జీవం పొందాలనే ఆలోచనే మంచి ఆలోచన. ఎవరి దగ్గరికి వచ్చాడు? కేవలం క్రీస్తు ప్రభు దగ్గరికి. ఎవరి దగ్గరికి రావాలి? ఆయన దగ్గరికే వచ్చాడు నిత్య జీవం పొందాలని. వినయంగా మోకరించాడు, వినయ భక్తులు కనపరిచాడు. కొదువుగా ఉన్నదేదో తెలుసుకోవటానికి పూనుకున్నాడు. కొదువుగా ఉన్న తర్వాత తెలుసుకున్న తర్వాతనే తను ఏ విషయంలో కొదువుగా ఉన్నాడో ఆ విషయంలో మారు మనసు పొందటానికి ఇష్టపడకుండా లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడని చెప్పాడు. లేచినప్పుడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. వాస్తవమైన సంగతి, ప్రభు మీద విరక్తి కలిగలలా. ప్రభు అంటే ఇష్టపడే కదా వచ్చాడు. కానీ ఇప్పుడు అతనికి వ్యసన పట్టడానికి కారణమే రెంటి మధ్యలో నిలబడ్డాడు. ఇప్పుడు దేవుని మధ్యలో, నిత్య జీవం కావాలని యేసు మధ్యలో, నిత్య జీవమునకు ధనానికి మధ్యలో నిలబడ్డాడు. ఈ మధ్యలో నిలబడి ఏం కోరుకుంటావు అని అడిగాడు ప్రభునేస్. నిత్య జీవమా? అదే కదా కావాలని వచ్చాను. నీ ధనమా అని అడిగాడు. ఇది నీ కొదువా? నీ జీవితాన్ని నీకు లోటుగా కలిగిస్తున్నది నీ అంతరంగంలో ఉండే ధనాపేక్ష. ఇది జబ్బు. ఏది కావాలి దిద్దుకుంటావంటాను. సరేలే, నిత్య జీవం లేకపోయింది, నా ధనం ఉంటే అంతే చాలు
అలాగూ మనుషుడు దిద్దుబాటుకు ఇష్టపడని ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతాడు అన్నమాట. మీకు తెలిసిన కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో కీర్తన 50వ అధ్యాయంలో మనుషుడు దిద్దుబాటును అసహించుకునే వాడిని గురించి దేవుని గ్రంథం ఇలా తెలియజేయబడింది. 16వ వచనంలో 50వ అధ్యాయము కీర్తన గ్రంథము 16వ వచనంలో భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చున్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వచించేదవేమి? అసలు కాడికి వచ్చాం 17వ వచనంలో. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. దిద్దుబాటు అసహ్యమైన ప్రతివాడు దేవుని కృపను పొందకుండా తప్పిపోతాడు. దయతో నమ్మను ఆలకించండి. నువ్వు పాపం చేయని వాడిపై ఉండాల్సిన అవసరంలా. పాపం చేయని వాడు మాత్రమే కృప పొందుతాడు అనేది అర్ధరహితమైన సంగతే. పాపం చేయని వాడికి దేవుని కృప అవసరం లేదు. పాపం చేసిన వాడికి మాత్రమే దేవుని కృప కావాలి. అయితే విశేషమైన సంగతి ఏమంటే, పాపం చేసిన వాడు దిద్దుబాటుకు ఇష్టపడాలి కృప పొందాలంటే. పాపం చేయటము గొప్పతనం కాదు, పాపం చేయకుండా ఉండటము విశేషమైన సంగతి కాదు. కృప పొందటానికి మనుషుడు దిద్దుబాటును ప్రేమించాలి. మళ్ళా చెప్తున్నా, నీ ఇష్టానుసారంగా బ్రతికితే కృప పొందకుండా పోతావు. నీ బుద్ధికి రోగం ఉంటే కృప పొందకుండా పోతావు. ఇప్పుడు దిద్దుబాటును అసహించుకుంటే కృప పొందకుండా తప్పిపోతాం. దీంట్లో మన వెరైటీ ఏ రూపంగా ఉందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని. దేవుని కృప అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు నియమించబడింది. క్రీస్తు యేసును మన రక్షకుని యొక్క ప్రత్యక్షత వలన నియమించబడింది. అనాది కాలంలో బయలుపరచబడింది. కల్వరిలో బోధ చేస్తుంది. అక్కడి నుండి తిరిగి బతిమాటం ప్రారంభించింది కృప. బతిమాలే కృపను మనుషుడు కాదనేవాడు జీవితాన్ని దిద్దుకోవటానికి ఇష్టపడినవాడు. దిద్దుబాటు నీకు అసహ్యమైతే దేవుని కృప నిన్ను ఆవరించడానికి అవకాశం ఉండదు. మీరు ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనే మరియు హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 3వ అధ్యాయము 8వ వచనం నుండి, నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. హృదయములను కఠినపరుచుకునేవాడు కృప పొందేదానికి అవకాశం ఉండదు. హృదయాన్ని కఠినపరచుకోకూడదు. కృప పొందగోరిన మనుషుడు హృదయాన్ని కఠినపరచుకోకూడదు. మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి, వీరెల్లప్పుడు తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గం తెలుసుకొనలేరు కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశించాలంటే అర్థం ఏంటి? కృప పొందలేరు అని అర్థం ఏంటంటే, అందువల్ల దయతో నా మనవి ఆలకించి హృదయము కఠినపరం కాకుండా ఉండడానికి జాగ్రత్తతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. హృదయము మెల్లమెల్లంగా కఠినమైపోతుంది. అది ఒక్కరోజునే కఠినమైపోయే కానే కాదు.
చూస్తూ మార్చుకోకుండా, వింటూ మార్చుకోకుండా ఉంటే హృదయం కఠినమైపోయే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు తెలిసిన ప్రత్యేకించి ఆది కాండంలో లేదు, ప్రత్యేక నిర్గమకాండంలో ఫరో ఉన్నాడు, చూస్తున్నాడు, మార్చుకుంటానంటున్నాడు, మళ్ళీ కఠినపరుచుకుంటున్నాడు. మార్చుకోవాలని ఆలోచన వస్తుంది, మంచిదే. ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలంటే వెంటనే మనుషుడు మార్చుకోవడానికి సిద్ధపడాలా. మార్చుకోవాలని ఆలోచన వచ్చింది, ఆగాడు, కఠినమైపోతుంది. అది హృదయం కఠినమైపోవటము భయంకరమైన సంగతి. అసలు పరిస్థితి అంతా కూడా హృదయానికి సంబంధించిందే. నువ్వు ఎప్పుడైనా జీవితంలో అయ్యా ఈ గండం తప్పించామంటే మాత్రం నేను ఇక మీద నమ్మకంగా ఉంటాను అని ఎప్పుడైనా దేవునితో మనవి చేసుకున్నావా? నీకు అలాంటి అవకాశం ఎప్పుడైనా వచ్చిందా? నీకు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఒక యువకునికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. తన కడుపు ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం వచ్చేసింది. కడుపు ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిన వెంటనే భయంకరమైన మారు మనసు లాంటి మనసు ఒకటి కనుపరిచి, నేను ఇక మీదట దేవుడు నన్ను కనికరించి సమయంలో గండాన్ని గట్టెక్కించాడంటే మాత్రం నాతో చెప్పాడు, ఇక మీదట వెళ్ళప్పుడు నేను నిజమేని అనుకున్నా. నా మనసు ఏమందంటే ఒకవేళ దేవుడు అతన్ని ఇలా తిప్పటానికే పరిస్థితి ఇలా కల్పించాడేమో అనిపించింది నాకు. తాను నాతో చెప్పిన మాటలు వినేటప్పటికి నాకు బహు సంతోషమైపోయి, పోనీ కనీసం దేహంలో ఇబ్బంది అయిపోయి ఆపరేషన్ కడుపు కోయటమైనా సరే తను మార్చుకుంటాడని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మహాదేవుడు కనికరించి అతను బతికిస్తాడు అనే ఒక ప్రత్యేకమైన నిరీక్షణ మనసులో పుట్టింది. ఈ ఆపరేషన్ ముందు నమ్మకంగా వస్తూ ఉండేవాడు. అక్కడికి ప్రార్థన కార్యక్రమాలు, ఆరాధనకు, వగైరా సంగతులకు నమ్మకంగా టైం ప్రకారం అక్కడ ఉన్నాడు అన్నమాట. ఆపరేషన్ అయిపోయింది, ఇంకా పచ్చిగా ఉంది, వస్తామన్నాడు. ఆపరేషన్ అయిపోయింది, గండం తీరిపోయింది, బాగైపోయాడు, యథాస్థితికి దాహం వచ్చేసింది. అప్పుడేమైంది తెలుసు కదా మీకు, ముందుటి కంటే కొంచెం ఎక్స్ట్రా డోసులో ఉండాడు అన్నమాట మనిషి సమస్త కార్యక్రమాల్లో. నేను మీకేం చెప్తున్నానంటే హృదయ కాఠిన్యం అనేది భయంకరమైన సంగతి, లోపల ఉండే సంగతి. మనుషులు దీన్ని పట్టించుకోరు. అసలు ఎప్పుడు మార్చుకోవాలంటే ఎప్పుడు హృదయం మెత్తగా ఉందో అప్పుడే మార్చుకోవడానికి మనుషుడు సిద్ధపడాల్సిన అవసరం ఉంది. అలా కాదనుకో, నెమ్మది ఏర్పడిందనుకో, ఉపశమనం కలిగిందనుకో, అయిపోయిందన్నమాట. మనుషునికి ఉపశమనము అవకాశవాదంగా ఉపయోగించే సంగతి. దేవుడు ఆపదలు మొక్కులు వాడు కాదు. కృప పొందేవాడు ఆపద మొక్కులు మొక్కి కృప పొందేదానికి అవకాశం ఉండదు. నేను చెప్పే పాయింట్ మీకు అర్థమైంది. ఆపద మొక్కులతో కృప పొందేదానికి అవకాశం ఉండదు. మీకు తెలిసిన హోషేయ గ్రంథంలో ఆపద మొక్కులతో కృప పొందలేవు అనే సంగతి రాయబడింది. ఈ ఒక్కసారి దేవుడు నన్ను కాపాడితే, ఈ ఒక్కసారి నన్ను తప్పించితే, ఈ ఒక్కసారి సహాయం చేస్తే అనే మనుషులు భూమి మీద అనేక మంది ఉన్నారు. ఈ ఒక్కసారి సహాయం చేస్తే మార్చుకుంటే వాళ్ళ నమ్మకం గ్యారంటీ ఏమి లేదు దాంట్లో. అది నీ హృదయపు స్థితి సరైనది కాదు. వాస్తవంగా దేవుడు ఆపద మొక్కుల వాడు కాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో ఆపద మొక్కులతో కృప పొందడానికి అవకాశం ఉండదు. మొదటి నుండి 6వ అధ్యాయము హోషేయ గ్రంథము మొదటి నుండి
మనం యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనం ఆయన సముఖమందు బ్రతికినట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుంటకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఏం భక్తి మాటలు అంటే మామూలు భక్తి మాటలు కాదు. అవి వింటేనే ఆశ్చర్యమైన భయం, ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఎంత భక్తి అండి, ఎంత మార్పు అండి, ఎంత దేవుని దగ్గరికి అండి, ఎంత ఆయన మాటలు లక్ష్య పెట్టడానికి అండి అనిపించేటట్టు ఉంటుంది. కానీ ఈ మాటలు అడుగు నుండి దేవుడు హృదయాన్ని చూస్తాడు. కానీ నోటి మాటలతో ముఖస్థితితో ఆయన లోబడే దేవుడు కాదు. మనుషులు మాటలు చెప్పిన రోజున కేవలం ముఖస్థితి అయితే, అది ఆపద మొక్కల కొరకైన ముఖస్థితి అయితే, ప్రస్తుతం ఆపద మొక్కులతో ఉన్నాం. ఈ సందర్భంలో ఆపద మొక్కులతో దేవుని సముఖానికి వచ్చేవాడు కృప పొందలేడు. చూడు కింద ఆ మాట రాయబడి ఉందని, కృప పొందడానికి వీల్లేదని ఆయన అనేశాడు. ఎఫ్రాయిము, నేనేమి చేతును? యోదా, నేనేమి చేతును? ఏంటంటే నేనే భక్తిగా కురిపించుతుంటే వర్షం కురిసినట్టు అంటేను ఆయన అంటున్నాడు. తెల్లవారుగానే కనబడి మేఘము ఎగిరిపోయినట్లును, ప్రాతకాలమున పడి మంచు ఆరిపోయినట్లును మీ భక్తి నిలవకపోను అనేసాడు. భక్తి నిలవకపోతే ఆపద అప్పుడప్పుడు ఆపద మొక్కులైతే కృప పొందేదానికి అవకాశం ఉండదు అని చెప్పాడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అని. కృపను పొందకుండా తప్పిపోయేవాళ్ళు ఎవరు? ఆమె తన ఇష్టానుసారంగా భూమి మీద జీవించేవారు. అంతరంగంలో జబ్బు కలిగిన వారు, దిద్దుబాటును అసహించుకునేవారు. ఎవరు కృపను పొందకుండా తప్పిపోతారు? ఆపద మొక్కులతో దేవుని సముఖానికి వచ్చేవాళ్ళు కృప పొందకుండా తప్పిపోతారు. నీవు వచ్చింది ఆపద మొక్కులతోనా? నీకు ఆపద ఉంది కాబట్టి మొక్కుబడికి వచ్చావన్నమాట. హిందువులు వారి బొమ్మే కదా, ఆ బొమ్మని ఆపద మొక్కులు వాడు అంటారు వాళ్ళు. అటు బొమ్మ కదా, రాయి కదా, మట్టి కదా, ఇంకా ఆపద మొక్కులేడేమో ఏమని అనొచ్చు. కానీ పరమంతటి దేవుడు తన గురించి మాట్లాడిన రోజునే నేను ఆపద మొక్కులు వాడిని కాదు, కృప అలా పొందలేవు నీవు అనేసాడు. ఆపద మొక్కులతో మనుషుడు కృప పొందలేడు చెప్పేశాడు ఖచ్చితంగా. ఓ ఎఫ్రాయిము, నేను నీకేమి చేతును? ఓ యోదా, నేను నీకేమి చేసేది? ఏమయ్యా, ఏం చేస్తానంటావేమి? వస్తావు కదా తెల్లవారుగానే మనసు. నీ భక్తి నిలిచే భక్తి కాకపోయినా నేనేం చేసేది? కృప ఆవరించడానికి అవకాశం. అందువల్ల మనుషుడు కృప పొందాలంటేనే, కృప నుండి తప్పిపోకుండా ఉండాలంటేనే ఆపద మొక్కులతో దేవుని సముఖానికి ఇచ్చినందువలన లాభం ఉండదు. మనుషులు హృదయపూర్వకంగా కాకుండా నోటితో ముఖస్థుతి చేస్తే కృప పొందేదానికి అవకాశం ఉండదు. కీర్తన గ్రంథంలో 78వ కీర్తన 78వ కీర్తన 35వ వచనం నుండి
దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతులైన దేవుడు తనకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకుంది. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు. ఆయన నిబంధన వారు నమ్మకముగా గైకొనలేదు. 37వ వచన సమస్య. నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి, తమ నాలుకలతో బొంకిరి. దేవుని నోటితో ముఖస్థుతి చేసి నాలుకలతో బొంకి కృప పొందడానికి అవకాశం ఉంది. కనుక ఒకవేళ నిరంతరము నువ్వు ప్రార్థన చేయొచ్చు, లేదు స్థితి గానం చేస్తూ ఆయనకు నీ జీవఫలము సమర్పించవచ్చు. కానీ అది నోటితో ముఖస్థుతి, పెదవులతో బొంకటం అయితే కృప మీలో ఎవడైనా పొందకుండా తప్పిపోవునేమో జాగ్రత్తగా ఉండి. కాబట్టి కృప పొందకుండా తప్పిపోయేదానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. 1, 2, 3, 4 కాదు. ఇప్పుడు ప్రస్తుతం మనం కొన్ని సంగతులు మాత్రమే ఆలోచించేసాం. ఆయన అడిగి అనే సమాచారం ఏమంటే, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని. దేవుని కృపను పొందకుండా తప్పిపోతే నష్టం ఏంటి? దానికి ముందు ఆఖరి ఒక పాయింట్ చెప్పి నష్టాలను గురించి ఆలోచన చేస్తాం. బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాడు దేవుని కృపను పొందకుండా తప్పిపోతాడు. హెబ్రీలకు మీకు తెలిసిన 10వ అధ్యాయంలో, హెబ్రీలకు 10వ అధ్యాయం 26వ వచనం మీకు తెలిసిందే. హెబ్రీ 10:26లో మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక్కడ ఉండదంటే ఏముండదు అన్నమాట, కృప ఉండదు అని అర్థం. కృప ప్రత్యక్షమైంది అక్కడ కల్వరిలో. ఈ కల్వరి బలి నీకు ఉండదు అన్నమాట ఇక మీదట, దాని అర్థం అది. పాపమునకు బలి ఇక ఉండు. పాపమునకు బలి ఇక ఉండదంటే కృప లేదు అని అర్థం. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయంలో మహోన్నతుడైన దేవుడు కొంతమంది యవనస్తులు చేసే పాపాన్ని చూస్తూ ఉన్నాడు. వారంట తమను తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారంట. 13వ వచనం నుండి, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు జాగ్రత్త గుర్తుపెట్టుకో. బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నిటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించుతాను. అంటే అర్థం ఏంటి? వారు కృప నుండి తొలగిపోయారు. కృప వారిని ఆవరించడానికి వీలు లేనంత దూరంగా వెళ్ళిపోయారు. బలి చేతనైనా నైవేద్యం చేతనైనా వారి పాపమునకు పరిహారం ఇక కలగదు అన్నాడు. అలాగే బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాళ్ళు ఏలి కుమారు లాంటి వెరైటీలో ఉంటారన్నమాట. వాళ్ళు బుద్ధిపూర్వకంగా పాపం చేసిన కుర్రాళ్ళు వెరైటీ అదే. పాపం చేసిన వాళ్ళ పాపమునకు బలి కొని ఉండదు. పాపమునకు బలి ఉండలేదంటే అది భయంకరమైన సంగతి. మనుషుడు పాపం చేసిన వాడు కృప పొందటానికి క్రీస్తు యేసు బలిని ఆశ్రయిస్తాడు. ఆయన బలి రక్తము పాపమును కడిగి వేస్తుంది. దాన్ని బట్టి మనుషుడు శుద్ధీకరించబడిన వాడు అవుతుంటాడు. ఈ బలి రక్తం చేత దేవుని సముఖానికి వెళ్ళడానికి అవకాశం లభిస్తుంటుంది. క్రీస్తు యేసు బలి రక్తం లేకుండా మానవుడు ఎవడు కూడా ఈ రోజున కొత్త నిబంధన కాలంలో దేవుని సముఖానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ
ఏ పాపమునకు బలి లేదో ఆ బలి లేని పాపము కృపలేని పాపము అన్నమాట. మీలో ఉండేను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో. నువ్వు చేసిన పాపానికి బలి ఉందా? నువ్వు అక్కడికి వెళ్ళి దేవుని సముఖంలో నిలబడితే క్రీస్తు యొక్క రక్తము నిన్ను కడగటానికి ఇష్టపడుతుందా? పాపమునకు బలి అది. కానీ ఇష్టపూర్వకంగా నీవే కావాలని బుద్ధిపూర్వకంగా తెగించి పాపం చేసేవనుకో, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో. జాగ్రత్త. పాపమునకు బలి కొనడు అంటే అర్థం ఏమంటే కృప నుండి తొలగిపోయాడు. కృప అతని ఆవరించడానికి వీలేకుండా. అప్పుడు చెప్పేశాడు పాపమునకు బలి కొనడు. ఏముంటుంది మరి? న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుతాడు. ఎందుకు భయంతో ఎదురు చూడటానికి చూడాల్సిన అవసరము? విరోధులను దహించబో తీక్షణమైన అగ్ని. విరోధులను దహించబో తీక్షణమైన అగ్ని. ఒక సమయం చెప్తాను ప్రత్యేకించి సందర్భంలో. నెబుకద్నెజరు కోపం వచ్చింది, మీకు తెలుసు. ఏం కథ అంటే ఓ ప్రత్యేకమైన ఆ ఉత్సవ దినంలో తన సామ్రాజ్యం అంతట్లో ఉండే అధికారులందరూ తాను ఏర్పాటు చేసిన ఆ మహా గొప్ప 75 అడుగుల ఎత్తుగల బంగారు ప్రతిమకు తన గంట కొరకు తన ప్రజలు తన అధికారులందరూ తనకు లోబడిన వారిని రుజువు చేసుకోవటం కొరకు ప్రత్యేకమైన ఉత్సవాన్ని ఏర్పాటు చేసి గొప్ప మైదానంలో దాన్ని పెట్టి అధికారులందరినీ పోగు చేసి ప్రతి అధికారి ఎవడైనా సరే, నా రాజ్యంలో ఉండే ప్రతివాడు అధికారం చేసే ఏ రూపమైన అధికారి అయినా సరే నేను ప్రత్యేకించి సంబరం మోగించబోతా. దాని కొరకని ప్రత్యేకమైన మనుషులు ఏర్పాటు చేయబడ్డారు. ఆ సమయంలో నా బొమ్మకి నా ప్రతిమకు మొక్కాలి. అలాగే ఎవడైనా మొక్కకపోతేనే నాకు విరోధి, వారిని దహించడానికి అగ్ని ఏర్పాటు చేస్తాం. విరోధులను దహించడానికి అగ్నిని నెబుకద్నెజరు ఏర్పాటు చేశాడు. కొంచెంసేపు అయిపోయింది, గ్రాండ్గా ఉత్సవం ముగిసిపోయింది. రాజుగారి చెవికి కంప్లైంట్ వచ్చింది. విరోధులను దహించి అగ్ని ఒక ప్రక్కనే మండుతుంది. విరోధులైనట్టుగా 3 కుర్రాళ్ళు తేలిపోయారు. పిలిచాడు దగ్గరికి. మళ్ళా మీరు నా విరోధులా, నా పక్షం వారా? సెకండ్ ఛాన్స్ కృపను గురిస్తున్నా. వాస్తవానికి కృప పొందే సమయం కాదు ఇది. నేను అగ్నిలో వెళ్ళాలి మిమ్మల్ని. కానీ నా కృప మిమ్మల్ని ఆవరించబోతుంది. నా అగ్ని నుంచి మీరు కాపాడబడిపోతారు. ఈ ఛాన్స్ ప్రకారమే మీరు మళ్ళా మీకోసమని తిరిగి రిహర్సల్ జరుగుతుంది. ఈ రిహర్సల్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా నా ప్రతిమ మొక్కాల, లేకపోతే విరోధులను దహించు నా అగ్ని. కూల్గా మాట్లాడేశారు. ఆయన వెచ్చగా మాట్లాడితే వీరు కూల్గా చల్లగా మాట్లాడేసి సంగతి చెప్పేశారు. నెబుకద్నెజరు ఈ విషయంలో నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదయ్యా అని తను చెప్పాల్సిన సమాధానం చెప్పేసి అయిపోయేటప్పటికి ఈయన ఆ అగ్ని కంటే ఎక్కువగా మండిపోయి దాన్ని 7 అంతలు చేసి తన తీక్షణమైన అగ్నిలో తన విరోధులైన వారిని విసిరిపడేశాడు. తన తీక్షణమైన అగ్నిలో విరోధులైన వారిని విసిరేస్తే తన తీక్షణమైన అగ్ని తన విరోధులను ఏం చేయలేకుండా పోయింది. నేను చెప్పేపాడు నీకు అర్థమైంది. ఏమి చేయలా. నా విరోధుల నా తీక్షణమైన అగ్ని 7 అంతలు చేయండి అన్నాడు. 7 అంతలు అగ్ని అయింది. విరోధులు పడవే పడ్డారు. విరోధుల యొక్క ఎంట్రుకలు కూడా కమిరిపోలా. వారి బట్టలకు నిప్పు వాసన తగల. వారి దేహాలు కాలిపోవటం వచ్చిన పక్కన పడాయి. కానీ నెబుకద్నెజరు సొత్తుగా ఏదైనా వారికి కట్టబడి ఉంటే అంతవరకు మాత్రమే మండిపోయింది. అంతవరకే. కానీ గుర్తుపెట్టుకో, దేవుని విరోధులను దహించు తీక్షణ అగ్ని నెబుకద్నెజరు అగ్ని లాంటిది కాదు.
అది నెబుకద్నెజరు అగ్నిలో అయితే పర్వాలే. మహాదేవుడా, నీవు అగ్ని వేస్తే మాత్రమేమి, మా అపవాది, నేను నమ్ముకున్న నా దేవుడు అపవాది కృపను పొందకుండా తప్పిపోవునేమో అని. అలాంటి ఒక అగ్ని ఉంది. దేవుని కృపను పొందకుండా తప్పిపోయేవారు అనుభవించబోయే తీక్షణమైన అగ్ని. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని. ఈ కార్యక్రమం మళ్ళా వచ్చిన తర్వాత కొనసాగిస్తాం. కృపను పొందకుండా తప్పిపోయే అనేకమైన దారులు ఉన్నాయి. ఈ దారిలో నువ్వు ఏ దారి గుండా బయటికి కృప నుండి బయటికి వెళ్ళిపోతున్నావు నీకు నిజంగా తెలియ. మీరే ఎవడేమో దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అనే ఈ ఆలోచన భయంకరంగా ఆలోచించాల్సిన అవసరం. నేను ముందుగా తెలియజేసినట్టు నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికేది దాదాపుగా అపోస్తలుని యథార్థంగా ఆలోచన చేస్తే యథార్థమైన హృదయానికి ఇష్టానుసారంగా బ్రతికిన ప్రతిసారి అవును కృప పొందకుండా తప్పిపోయేది మార్గం అన్నమాట. అవును, మార్గం అది. నీవు ఇష్టానుసారంగా బ్రతికిన ప్రతిసారి కృపను పొందకుండా తప్పిపోయే మార్గం అది. నీ దేవుని